హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బీన్స్ మెంతు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: సన్న బీన్స్ తీసుకోండి, మెంతుకూర 2 కట్టలు, 5 పచ్చిమిర్చి, గరం మసాలా 1 స్పూన్, కారం 2 స్పూన్లు, ఆలుగడ్డలు ఒక 2-3 తీసుకోండి, ఆయిల్ 3 స్పూన్లు, ఉల్లిపాయలు 3, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, తాలింపు గింజలు. నెక్స్ట్ మనం కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోండి. దీంట్లో ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోనే తాలింపు గింజలు, కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా మనం సరిపడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇది కూడా 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో ముందుగా ఆలుగడ్డ ముక్కలను వేసుకోండి. ఈ ఆలుగడ్డ ముక్కలు మనకి మెత్తగా ఉడకాలి. అంతవరకు కూడా మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయకుండానే ఉడికించుకుంటే మంచిది. సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఆలుగడ్డలు మాడిపోతాయి. అందుకనే దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం సన్న బీన్స్ కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా మనం ఈ 2 కూడా ఉడికేంత వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లోనే మనం మెంతికూర శుభ్రంగా కడిగి ఒక 2 కట్టలు తీసుకున్నాం కదా, ఈ మెంతికూర కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ మెంతికూర మనకి త్వరగా దీంట్లో కలిసిపోతుంది. ఇది కూడా మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో మనం ఆవిరికి ఉడికించిన తర్వాత కొద్దిసేపు కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసుకోండి. సరిపడ కారం ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనకి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే కొద్దిగా ఇవన్నీ కూడా మెత్తబడి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఈ ఆలుగడ్డ ముక్కలు, బీన్స్, మెంతికూర ఉడకడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన ఈ కూరని చివరిగా మనం దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడరు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చివరిగా మనకి ఈ బీన్స్ మెంతు కర్రీ రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.